వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని చూస్తే కొంతమేర తేడా కనిపిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ పరిపాలన మీదే దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కొత్తనిచ్చేంత పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు పేర్లు పెట్టుకున్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న నది, చంద్రన్న నిధి, చంద్రన్న తోఫా అని చెప్పేసి రోజా గారు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఖర్జూర నాయుడు సొమ్ములోంచి ఇస్తున్నారా ఈ పథకాలన్నీ అని చెప్పేసి మాట్లాడినటువంటి రోజా గారు తదుపరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న నది, జగనన్న నిధి, జగనన్న నది, జగనన్న నిధి అని చెప్పేసి ప్రతి పథకానికి జగన్నామన స్మరణ చేస్తూ జగన్ గారి పేరును పెట్టేసి అలానే కొనసాగించారు. అయితే ఇక్కడ వాళ్ళు అనవసరమైనటువంటి ఖర్చు విపరీతంగా, ప్రజా సొమ్ముని విపరీతంగా దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర మనం చూసాం. ఏ రకంగా అంటే వాళ్ళు ప్రతి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ప్రతి 4 రోజులకి ఒకటి పేపర్లో యాడ్స్, పబ్లిసిటీ రూపాన కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పబ్లిక్ యాడ్లు ఇస్తూ అలానే సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడం కొరకు సాక్షి పేపర్ని ప్రజాధనంతో గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇస్తూ ఆ విధంగా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. తదుపరి ఈ బీమాలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కిట్టు, ఆరోగ్య కిట్టు, ఇలా ఈ గర్భిణీలకు ఇచ్చేవి ఇవన్నిటిని జగనన్న పేరు కానీ వైఎస్ఆర్ పేరుతో కానీ పెట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పాలన కొనసాగిస్తారా, మార్పు చూపిస్తారా అన్నది ప్రజలు ఎదురు చూశారు. అయితే కొంతమేర మార్పునైతే వారు చూపిస్తున్నారు, అది కనిపిస్తూనే ఉంది. అదేంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఎక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఒక్క పత్రికా ప్రకటన ఇవ్వాల. ప్రభుత్వం తరపు నుంచి ప్రజల సొమ్ముతోటి ఎక్కడా కూడా ఒక పత్రికా ప్రకటన ఇవ్వలేదు. అలానే వాలంటీర్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళకి ఈ పేపర్, ప్రభుత్వ ధనంతో పేపర్ని ఎక్కడా ప్రజలకి ఉచితంగా ఇవ్వాల. ప్రజాధనం దుర్వినియోగపరుస్తుంది. ఈ 2 రాష్ట్రం మీద చాలా భారాన్ని తగ్గించిన పరిస్థితిని ఈ రోజున మనం గమనించుకోవచ్చు. అలానే పేర్లు వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుని అన్నదాత సుఖీభవాగానికి మార్చడం జరిగింది. అలానే మహిళలకి, గర్భిణీలకి ఇచ్చే కిట్లకు కూడా ఈ యొక్క పబ్లిసిటీ, జగనన్న ఫోటో అనేది లేకుండా, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా, రాష్ట్ర సింబల్ తోటి, వ్యక్తిగత ఫోటోస్ పబ్లిసిటీ లేకుండా రాష్ట్రం యొక్క సింబల్ తోటి వాటిని ప్యాకింగ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. వాటికి పేర్లు కూడా బాలామృతం అని చెప్పేసి, లేకపోతే సంజీవుని అని ఏదో పథకాలు అట చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా అలా పథకాలని తయారు చేయడం కూడా జరిగింది. కొన్నిటికి ఉండొచ్చు చంద్రన్న బీమా అని చెప్పేసి కొన్నిటికి పెట్టినట్టు తెలిసింది. అయితే గతంలో ప్రతి పథకాన్ని జగన్నామ స్మరణతోటి చేసినటువంటి పరిస్థితుల నుంచి కనీసం సగం పథకాలైనా సరే చంద్రబాబు నాయుడు నామస్మరణ లేకుండా ప్రజలకు సంబంధించి అవసరాల దృష్ట్యా వాటికి పథకాల పేర్లు మార్చేసి ఒక ప్రజా మార్పు దిశగా ప్రయాణం చేయటం, ప్రభుత్వాన్ని నడిపించడం అనేది ఈ రోజున ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావిస్తున్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎంతో కొంత సఫలీకృతం అయ్యారనే చెప్పొచ్చు. ఇక చాలా మంది అంటున్నారు ఈ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని చెప్పేసి కొంతమేర అంటున్నారు. అది కూడా కొంచెం ప్రజలు ఆలోచించాల్సిన విషయమే. అయితే కొంతమేర ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే దుబారా జరిగిందో ఆ దుబారా ఖర్చును అరికట్టగలిగితే కొంతమేర కొన్ని పథకాలకి డబ్బును సమకూర్చినట్లే జరుగుతుంది. ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అధికారం ఎక్కిన దగ్గర నుంచి పత్రికా ప్రకటనలు కావచ్చు, పబ్లిసిటీ మీద ఫోకస్ చేయకుండా కేవలం పరిపాలన మీదే, ఇంకా వారి మాటల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. మీటింగులకి ఎక్కడా కాన్వాయిలు కానీ ఆర్భాటాలు కానీ చేయకుండా ఎక్కడ పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చోండి, అందరం కలిసి మాట్లాడుకుందాం, ఖర్చును తగ్గించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్న దిశగా ముందడుగు వేయటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అలానే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతను గుర్తించి ఈ రోజున అమరావతి రాజధానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి విరాళాల రూపంలో కూడా డబ్బులు సమకూర్చడం జరుగుతుంది. నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలపచ్చు. మొన్న ఒక మహిళను చూసాం, తనకున్న 3 ఎకరాల 1 ఎకరం అమ్మి దాదాపు 25-26 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. నిన్న రామోజీరావు గారి జ్ఞాపకార్థంగా దాదాపు 10 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇవ్వడం జరిగిందంటే
ఇది స్వచ్ఛందంగా ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ దాని నిర్మాణం కోసం సహకారం అందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి గౌరవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని చెప్పేసి ప్రజల సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ వనరుల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాలని ఈ యొక్క ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే చంద్రబాబు నాయుడు కూడా ఇంకొంచెం విజ్ఞతగా వెళ్ళి అసలు పథకాలకి సీఎం గారి పేరు అనేది లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారో అటువంటి వ్యక్తుల పేర్లు పెట్టండి. ఈ రోజున అమరావతి నిర్మాణానికి రామోజీరావు గారు దాదాపు 10 కోట్లు నిర్మాణానికి ఇచ్చారు కాబట్టి ఒక పథకానికి వారి పేరును సూచించండి. అలానే ఎన్టీఆర్ గారిని సూచించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు సూచించండి. మీరే స్వచ్ఛందంగా మీ పేర్లు కాకుండా పొట్టి శ్రీరాములు గారి పేర్లు, ఇలా గతంలో రాష్ట్రానికి అభివృద్ధి పదంలో కొనిజేటి రోషయ్య గారి పేరు కావచ్చు, ఇలా వంగవెట్టి రంగా గారి పేరు కావచ్చు, ఇలా కొంతమంది గొప్ప వ్యక్తుల పేర్లను సూచించినట్లయితే వాటిని తీసేసే ధైర్యం కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అవి అలానే కంటిన్యూషన్ అవుతాయి. ఈ సమస్య పథకాలు మార్చిన ప్రతిసారి ఈ యొక్క సిస్టాన్ని మార్పులు చేయటం లేకపోతే కార్డులు మార్పులు చేసే ప్రక్రియ కూడా కొంత తగ్గిపోతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయమని చెప్తున్నాం. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయదలుచుకున్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు, పాస్ పుస్తకాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, వీటి మీద కూడా గవర్నమెంట్ మారిన ప్రతిసారి మార్పిడి చేయాలంటే చాలా ఖర్చు దుబారా అవుతుంది. కాబట్టి రాష్ట్ర సింబల్ తోటే మీరు వాటిని ఇవ్వండి. వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మార్చే పని లేకుండా పర్మనెంట్ జీవో తీసుకురండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అరికట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ ప్రజలందరి సహకారంతో ఏర్పడినటువంటి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేయండి. కక్షలో కార్పణ్యాల దిశగా కాకుండా ఒక మార్పు దిశగా పరిపాలన సాగిస్తారని కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్.